కలిసి ఈరోజు పైప్ లైన్ నిర్మాణానికి భూమి పూజ చేశాం. దీనివల్ల మనకు నీటి శుద్ధ కేంద్రం నుంచి ఇక్కడుండే GLSR కు 3 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. ఈ 30 లక్షల రూపాయల ఖర్చుతో వేసే పైప్ లైన్ వల్ల మొత్తం ఊరంతా చుట్టుకొని రాకుండా నేరుగా రావడం వల్ల 3 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రోజు ఒకసారి GLSR ట్యాంకును ఇప్పుడు నింపగలుగుతా ఉన్నాం. ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల 1.5 ఫిల్లింగ్ కానీ లేకపోతే 2 సార్లు రోజుకు 2 ఫిల్లింగ్స్ కానీ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో 32, 31, 30 అట్లాగే ఈ వార్డులకు సంబంధించి ప్రజలకు మరింత ఎక్కువగా నీటిని సరఫరా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే కాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల కాలంలో 14, 19 మధ్య కాలంలో ఏవైతే రోడ్ల విస్తరణ అట్లాగే రైల్వే వంతెనల నిర్మాణానికి ఆ రోజు ప్రయత్నాలు చేశాము. ఆ వంతెనలు పూర్తి చేయడంతో పట్టణంలో ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరిచేదానికి 4 ఏళ్లలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు తిరుగులేని తీర్పు. 16,000 మెజార్టీ ఇచ్చారు నాకు. వాళ్ళ రుణం తీర్చుకోవడంలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పించి రాయదుర్గం పట్టణం ఏ పట్టణానికి తీసిపోని విధంగా అభివృద్ధి చెందుతా ఉంది అనే విధంగా ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తున్నాం. ఈరోజు ఈ భూమి పూజలో అవకాశం కల్పించిన పురపాలక సంఘ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే జిల్లా కలెక్టర్ గారి సహకారం